ఇండియన్స్ని చాలా తేలిగ్గా చంపేయవచ్చు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేయాలి. సార్, లార్డ్ డల్ హౌసీ తమకి వర్తమానం పంపించారు. ఝాన్సీ, నేను వచ్చేస్తున్నాను. అంతటి రహస్య సమాచారం అసలు బయటకు ఎలా తెలిసింది? వీల్లేదు. అసలు ఇది చదువు సంధ్య లేని మూర్ఖులైన గ్రామస్తులకు అర్థమయ్యేది కాదు. అంటే వాళ్ళ నాయకుడు చాలా తెలివైనవాడు, దూరదృష్టి కలవాడై ఉండాలి. అది నిజమే మహారాజా. అదొక్కటే కాడు, రాజభవనంలోని వారే ఎవరో ఒకరు చెప్పి ఉండవచ్చు. మహారాజా, వీరు ఐ యామ్ కెప్టెన్ మార్టిన్. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మీ సహాయానికి గాను నన్ను ఝాన్సీకి పంపించారు. వాళ్ళు అనుకునేది ఇక్కడ ఝాన్సీలో శాంతి భద్రతలు అదుపులో లేవని వాళ్ళ ఉద్దేశము. అది చక్కదిద్దడానికే వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించారు. కేవలం ఈ పని నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను. మహారాజా, సగౌరవంగా విన్నవించేదేమిటంటే, ఆ సంఘ విద్రోహ శక్తులను నిరోధించడం మీకు కష్టంగా ఉంటే మా పాలనా వ్యవస్థే తన సొత్తుని బందిపోట్ల నుంచి తిరిగి తెచ్చుకోగలదు. చాలు మిస్టర్ మార్టిన్. మేమే స్వయంగా మీ ఖజానాని తిరిగి మీకు అప్పగిస్తాం. మీకంటే మాకు బాగా తెలుసు మిస్టర్ మార్టిన్, మా ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో అన్నది. గుడ్. అందుకు మీకు నా ప్రశంసలు మహారాజా. మీకు బాగా తెలుసు మహారాజా, ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం గురించి. మీరు సొత్తును తిరిగి పట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారని నమ్ముతున్నాను. మీకు నా శుభాకాంక్షలు. నీ లక్ష్యం ఏంటో నాకు తెలుసు. అది నెరవేరింది. నిజమా కాదా? చెప్పు. నా మాట నమ్మండి మిత్రులారా. ఈ రాణి వందు చూడండి. ఇది మన శ్రేయోభిలాషి ఎన్నటికీ కాదు. మనం చచ్చినా బతికినా దానికేమీ పట్టదు. ఆ గంగాధర్రావు శ్రేయస్సే తనకి ముఖ్యం. మీరే చూశారుగా, మన సొత్తును వేరే దారి పట్టించింది, మనల్ని మాత్రం దారి మళ్లించింది. ఆవిడ ఆ గంగాధర్రావు గూఢాచారిత. అడగండి గంగాధర్రావుని ఎందుకు కాపాడిందో. చెప్పమనండి, ఆ సొత్తు ఏమైందో చెప్పమనండి. అడగండి. ఇదిగో సొత్తు. అది బాగానే ఉంది. ఆ సొత్తు మనకు దొరికిపోయింది. కానీ ముందు రాణిగారిని చెప్పమనండి. మనందరినీ వేరే దారిలో ఎందుకు తీసుకెళ్ళిందో అడగండి. మూర్ఖుడా, రాణి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈ సొత్తు మన చేతికి చిక్కింది. ఆ మహారాజు పన్నిన పన్నాగం తను అర్థం చేసుకుంది. రాణికి ఈ గంగన్న సంగతి మీకు సరిగ్గా తెలియదు. మీ అందరికీ బుద్ధి చెప్తాను. ఈ రాణి రహస్యం బట్టబయలు చేస్తాను. రాణికి నువ్వు లేని ఈ జీవితం చాలా అర్థరహితంగా ఉంది లక్ష్మీబాయి. లక్ష్మి, ఇంకో 2 రోజుల్లో వటసావిత్రి వ్రతం ఉంది. నువ్వు ఆ వ్రతం చేస్తావు. నువ్వు నమ్ముతావో లేదో కానీ నువ్వు అలా వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ రోజు మేము ఉపవాసం ఉంటున్నాం. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఎంతో మారిపోయి ఉంటావు నువ్వు. విధి మన జీవితాలతో వింత నాటకం ఆడుతోంది కదా.